రూప మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు రాజు నాతో ఏం చెప్పదలుచుకున్నాడో అనే విధంగా అనుకుంటూ మనసులో కంగారు పడిపోతూ ఉంటే అంతలో సుమ ఫోన్ చేస్తుంది. అమ్మా, రూప, ఇంత ఆలస్యం అవుతుందేంటమ్మా, త్వరగా రామ్మా. ఆ పిన్ని, వస్తున్నాను, బయలుదేరుతున్నాను అని అంటూ వెంటనే కాల్ని కట్ చేస్తుంది. ఇక వెంటనే అక్కడ నుండి రూప వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి రాజు, నీతో డిస్కషన్ చేయాలనుకుంటే ఏం మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉంటే నీతో నేను ఎలా డిస్కషన్ చేస్తాను, సరేలే అనే విధంగా అంటూ వెంటనే గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు రూప ఎదురు చూస్తూ ఉంటుంది. రాజు ఏంటి ఇంకా రావట్లేదు, అసలు ఆఫీస్లో రాజు నాతో ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం మాట్లాడాలనుకున్నాడు, ఏమై ఉంటుంది అని దీర్ఘంగా రూప ఆలోచిస్తూ ఉంటుంది. త్వరగా రా రాజు, బయటికి రా అనే విధంగా అనుకుంటూ అలా చూస్తూ ఉంటే అదే సమయానికి రాజు మాత్రం కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మాయి గారితో నా ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడాలని నేను ప్రయత్నం చేశాను, కానీ నేను మాట్లాడలేకపోయాను అనే విధంగా అనుకుంటూ ఉండగా, రాజు త్వరగా బయటికి రా రాజు, అసలు నువ్వు నాతో ఏ విషయం చెప్పదలుచుకున్నావో ఏంటో అని కంగారుగా ఉంది. అమ్మాయి గారు ఎలాగైనా సరే బయటికి వస్తారు కదా, అప్పుడు అమ్మాయి గారు ఎలా చెప్పాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే లెటర్ తీసి రాజు రాస్తూ ఉంటారు. అమ్మాయి గారు, రేపు నాకు శ్వేతకి ఎంగేజ్మెంట్ జరగబోతుంది, కానీ నాకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు అమ్మాయి గారు. నా మనసు నిండా మీరే ఉన్నారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నేను మీకే సొంతం అమ్మాయి గారు, మీరు నాకే సొంతం. ఈ విషయం చెప్పడానికి నేను ఈ లెటర్ రాసి మీకు పంపుతున్నాను అనే విధంగా అనుకుంటూ వెంటనే బయటికి రాగానే రూపను చూసి రాజు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అప్పుడు రాజును చూసిన రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మాయి గారు వచ్చేసారా, ఏం చెప్పదలుచుకున్నావు రాజు, ఆఫీస్లో ఏదో చెప్పాలని అనుకున్నావు కదా, ఏంటది, త్వరగా చెప్పు రాజు, ఏంటో చెప్పు, ఎవరూ లేరు, చెప్పు అనే విధంగా రూప అంటూ ఉంటుంది. సరే అమ్మాయి గారు, ఇదిగోండి అనే విధంగా అంటూ వెంటనే యాపిల్కి పేపర్ని చుట్టేసి అలా విసిరేస్తాడు. ఎరా నాయనా, ఎక్కడ ఉన్నావురా అనే విధంగా అంటూ ముత్యాలు పిలుస్తూ ఉంటే, అమ్మాయి గారు ఓపెన్ చేసి చూడండి, నేను వెళ్తున్నాను, అమ్మ పిలుస్తుంది అనే విధంగా అనగానే, సరే రాజు అనే విధంగా అనగానే రాజు అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక రూప మాత్రం ఏమై ఉంటుంది ఇందులో, రాజు ఏం రాసుంటాడు అనే విధంగా అంటూ ఓపెన్ చేసి చూడబోతూ ఉండగా అదే సమయానికి విజయాంబిక వచ్చి చూస్తుంది. విజయాంబిక గట్టిగా ఆ పేపర్ని పట్టుకోగానే, అత్తయ్య ఆ పేపర్ ఇవ్వండి, మీకే చెప్పేది. ఏంటిది, ఓ రాయబారాలా, అర్థమవుతుంది, ప్లీజ్ అత్తయ్య ముందు ఆ పేపర్ని ఇవ్వండి, అందులో ఏముందో నేను చదవాలి. ఏంటి, ఇందులో ఏముంటుంది, ఒక్క నిమిషం రూప అని అంటూ వెంటనే ఓపెన్ చేయగానే, ఇదిగో ఈ పేపర్కి చుట్టి నీకు యాపిల్ పంపించాడు, తీసుకో. యాపిల్ వద్దత్తయ్య, నాకు ముందు ఆ పేపర్ ఇవ్వండి, ఆ పేపర్లో ఏముందో చూడాలి. అప్పుడు వెంటనే ఆ పేపర్లో ఏముందో విజయాంబిక చదివి షాక్ అయిపోతుంది. ఈ నిజం రూపకు తెలియడానికి వీల్లేదు, రేపు జరిగే గందరగోళం నేరుగా కళ్ళతో చూస్తే పాపం షాక్ అవుతుంది, అలాగే జరగాలి అని విజయాంబిక అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య ఆ పేపర్ ఇలా ఇవ్వండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నేను ఇవ్వను రూప అనే విధంగా అంటూ గట్టిగా పట్టుకుంటుంది. రూప మాత్రం తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటే వెంటనే పేపర్ని తీసి నోట్లో వేసుకోగానే రూప షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య, ఏం చేస్తున్నారో మీకేనా అర్థమవుతుందా, ఆ పేపర్లో ఏముందో చూడాలని అనుకున్నాను, నువ్వు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా తమ్ముడికి తెలిస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకో. అసలు ఈ ఇంట్లో ఉంటున్నామన్న విషయం కూడా నా తమ్ముడికి తెలియదు, అలా అని నా తమ్ముడికి తెలిస్తే ఈ ఇంటి నుండి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇక ఈ రాయబారాలు నడిపిస్తున్నావని తెలిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క క్షణం నువ్వే ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది అనే విధంగా అంటూ పేపర్ని మింగేయగానే రూప షాక్ అయిపోతుంది. అలానే షాకింగ్గా రూప విజయాంబికను చూస్తూ ఉంటుంది. ఇక ఏం ఆలోచించకుండా త్వరగా అని అనగానే వెంటనే ఇక ఇంట్లోకి వెళ్తూ ఉంటే మరోవైపు రాజు బాధపడిపోతూ ఉంటారు. ఏంటమ్మా, ఏం లేదురా నాయన, ఇదిగో ఈ ఎంగేజ్మెంట్ రింగ్లో ఏ రింగ్ బాగుందో నువ్వు సెలెక్ట్ చేస్తావని తీసుకుని వచ్చాను, చెప్పరా నాయన,
అమ్మా ఏదో ఒకటి నువ్వే సెలెక్ట్ చేయమ్మా అనే విధంగా రాజు అంటూ ఉంటారు. సరేలే నాయనా ఇక పోయి పడుకో అని ముత్యాలు అంటూ ఉంటుంది. మరోవైపు అసలు రాజు నాతో ఏం మాట్లాడదలుచుకున్నాడో ఏంటో అర్థం కావట్లేదు. అత్తయ్య మాట్లాడకుండా ఇలా చేసింది ఏంటి రూప, నీకే చెప్పేది, ఇంట్లోకి రమ్మని చెప్పాను కదా, నువ్వు ఇక్కడ ఈ విధంగా చేస్తున్నావని తెలిస్తే మాత్రం విషయం ఘోరంగా ఉంటుంది, అర్థం చేసుకొని ఇంట్లోకి వస్తే మంచిది అని అంటూ వెళ్తూ ఉంటుంది. రాజు మళ్ళీ వస్తే బాగుండు అనే విధంగా రూప అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రాజు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. అంతలో వరాలు వచ్చి అన్నయ్య అని అనగానే, ఏంటన్నయ్య అసలు ఇక్కడ ఏం జరుగుతుందన్నయ్య, రూప బ్రతికుండగానే మళ్ళీ ఒక పెళ్లి చేయాలనుకోవడం ఏంటి, అసలు నీతో పెళ్లి చూపులని అనగానే పాపం రూప ఎంత బాధపడింది. అసలు అన్నయ్య మొదటి భార్య చని అనే విధంగా ఇలా అనపోతూ ఉంటే, వద్దు వరాలు నువ్వు అలా అనకు, మరి ఏంటన్నయ్య రేపు ఎంగేజ్మెంట్ అని తెలిస్తే అసలు తట్టుకుంటుందా చెప్పు, రూప మనసేంటో తెలుసు కదా అన్నయ్య, అసలు ఏం జరుగుతుందన్నయ్య, నాకేం అర్థం కావట్లేదు, ఈ పెళ్ళిని ఎవరు ఆపుతారో కూడా తెలియట్లేదు, అమ్మ మాటను నువ్వు జవదాటలేకపోతున్నావు, అలా అని ఎవరు ఎవరు ఈ పెళ్ళిని ఆపగలరు, ఈ ఎంగేజ్మెంట్ని ఎవరు ఆపగలరన్నయ్య చెప్పన్నయ్య, నేను కూడా అదే బాధపడుతున్నాను అన్నయ్య, ఈ పెళ్ళి ఆపాలంటే అమ్మకు ఎదురు చెప్పేది నాన్న ఒక్కడే, నువ్వు నాన్నతో మాట్లాడి ఈ ఎంగేజ్మెంట్ని ఆపే ప్రయత్నం చేయన్నయ్య, అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు, లేదంటే ఇక ఈ ఎంగేజ్మెంట్ జరిగితే పెళ్ళి వరకు పోతుందన్నయ్య అని వరాలు చెప్తూ ఉంటే, మరోవైపు అసలు రేపు ఎంగేజ్మెంట్ అని అమ్మగారికి ఏమని చెప్పాలి, విరూపాక్షి అమ్మగారు ఫోన్ చేస్తే నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా, అదే సమయానికి అప్పలనాయుడు రాగానే నాన్న అనే విధంగా అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏంట్రా అయ్యా ఏం జరుగుతుంది, నీ బాధ నాకు అర్థమవుతుందిరా, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు, ఏంటి నాన్న నువ్వు కూడా ఏం మాట్లాడకుండా ఉంటే ఎలా నాన్న, అమ్మకు నువ్వే ఎదురు చెప్పాలి, ఈ ఎంగేజ్మెంట్ని నువ్వే ఆపాలి నాన్న, లేదంటే ఇద్దరి జీవితాలు ఏమవుతాయో ఒక్క క్షణం నువ్వే ఆలోచించు నాన్న అని వరాలు అంటూ ఉంటుంది.